ప్రకృతిలో ప్రతి దానికి కూడా ఒక క్యాలెండర్ ఉంటుంది. ప్రకృతి క్యాలెండర్లో తుఫాన్లు ఎప్పుడు పుడతాయో, ఎప్పుడు సముద్రం గర్జిస్తుందో స్పష్టంగా రాసుంటుంది. ప్రతి ఏడాది ఒకే సమయానికి పుట్టే ఈ తుఫాన్లు యాదృశ్చికం కాదు. అవి ప్రకృతి గడియారం మోగించే సీజన్స్. ఇవే ఇప్పుడు భారత తుఫాన్ల క్యాలెండర్. సముద్రం గర్జించే నెలల రహస్యం. ప్రతి సంవత్సరం ఒక్కసారి సముద్రం గర్జిస్తుంది. అది ఎప్పుడో యాదృశ్చికం కాదు, ఒక చక్రం, ఒక సీజన్. భారతదేశానికి 2 ప్రధాన తుఫాన్ల సీజన్లు ఉన్నాయి. మొదటిది ఏప్రిల్ నుండి జూన్ వరకు. ఇది వేసవి చివరిలో సముద్రం వేడెక్కే కాలం. సముద్ర జలాలు వేడి పుడతాయంటే ఆవిరి, తేమ, చక్రవాతం అన్నీ కలిసి తుఫాన్ల పుట్టుకకు దారితీస్తాయి. అందుకే ఈ కాలంలో పుట్టే తుఫాన్లు హఠాత్తుగా వస్తాయి, కానీ విపరీతమైన బలంగా ఉంటాయి. ఉదాహరణకు అంఫాన్ 2020, తౌక్తే 2021. కానీ అసలైన తుఫాన్ సీజన్ మొదలయ్యేది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. మన దేశంలో ఇదే కాలంలో దాదాపు సగానికి పైగా తుఫాన్లు పుడతాయి. ఎందుకంటే ఈ సమయంలో దక్షిణ పశ్చిమ మాన్సూన్ వెనక్కి వెళ్తుంది, సముద్రం వేడి పెరుగుతుంది, గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఇదే తుఫాన్ల జన్మస్థలం. ఈ సీజన్లో ఆంధ్ర, ఒడిస్సా, తమిళనాడు తీరాలు ఎప్పుడూ ఎర్ర జెండాలోనే. ఒకసారి చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే 1977లో దివిసీమ తుఫాన్ అక్టోబర్ చివరిలోనే వచ్చింది. మళ్ళీ 1999లో ఒడిస్సా సూపర్ సైక్లోన్ అక్టోబర్ 29న తీరాన్ని తాకింది. 2014లో హుదూద్ తుఫాన్, 2018లో తిత్లీ తుఫాన్, 2023లో మిచోంగ్ తుఫాన్. ఇవన్నీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సీజన్లోనే విరుచుకుపడ్డాయి. ఈ తుఫాన్లు ఒకే విషయం చెబుతున్నాయి. ప్రకృతి ఎప్పుడు ఒకే సీజన్లో పరీక్షిస్తుంది, కానీ మనం ప్రతిసారి కొత్తగా సిద్ధం కావాలి. ఇంతకు ముందు 2-3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద తుఫాను వస్తే ఇప్పుడు వాతావరణం మార్పుల దెబ్బకు ప్రతి సంవత్సరం కనీసం 2 పెద్ద తుఫాన్లు తప్పడం లేదు. సముద్ర ఉష్ణోగ్రత పెరగడం, గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ వాడకం, విపరీతంగా పెరిగిపోయిన పాపం ఫలితంగా గాలిలో తేమ మార్పులు, ఇవన్నీ కలిసి ప్రకృతి గడియారాన్ని ముందుకు నెట్టేస్తున్నాయి. తుఫాను ఎప్పుడు అకస్మాత్తుగా రాదు. ప్రకృతి ఎప్పుడు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉంది. తుఫాను రాకకు ముందు గాలి మారుతుంది, ఆకాశం కూడా రంగు మారుతుంది, సముద్రం భీభత్సంగా మారుతుంది. భారతదేశంలో తుఫాన్ల క్యాలెండర్ ఏటా అక్టోబర్ అంటే ప్రకృతి పరీక్షించే కాలం. మనం ముందుగానే వినగలిగితే నష్టాన్ని తగ్గించగలం. ఎందుకంటే ప్రకృతి కోపం ముందే వినిపిస్తుంది, మనం వినకపోవడమే ప్రమాదం. భారత తుఫాన్ల క్యాలెండర్ సముద్రం గర్జించే నెలల హెచ్చరిక.